హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను మిర్చి బజ్జీ ఎలా వేస్తానో చూపిస్తానండి. దానికి నేను ముందు ఫస్ట్ కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుంటాను. ఆ తర్వాతే నేను బజ్జీకి కావాల్సిన పిండి కలుపుకుంటాను. నేను దానికి ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకుంటున్నానండి. శనగపిండి, దానికి సరిపడినంత ఉప్పుతో పాటు పిండిలోనే నేను వాము కూడా వేసేసుకుని దీన్ని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను గట్టిగా ఉండే దోసపిండిలాగా కలుపుతానండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ, కన్సిస్టెన్సీ మీకు అర్థం అవ్వాలని కొంచెం గట్టిగా ఉండే దోసపిండిలాగా అని చెప్తున్నాను. బాగా ఉండలు లేకుండా మంచిగా దీన్ని కలిపేసుకున్నాక నేను చిటికెడేనండి సోడా వేస్తాను. ఎక్కువ వేయను, చిటికెడే వేస్తాను. అంతకుమించి ఎక్కువైనా బజ్జీలు బాగా పొంగిపోతాయి, అస్సలు టేస్ట్ బాగోదు. వేసేసిన తర్వాత దాన్ని మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. ఈలోపు బజ్జీ స్టఫింగ్ కోసము చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని దాంట్లో చిటికెడు జీలకర్ర, దానికి సరిపడినంత చిటికెడే ఉప్పు పడుతుంది. మళ్ళీ కొంచెం నిమ్మరసం, ఎక్కువ కాదు, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటాను. దీంట్లో ఉప్పు ఎక్కువ పట్టదు, జీలకర్ర కూడా ఎక్కువ పట్టదు, అది గుర్తుపెట్టుకోండి. ఉప్పు ఎక్కువైపోతే అస్సలు మనం తినలేము. అందుకని జాగ్రత్తగా చూసి వేసుకుని కలిపి పక్కన పెట్టుకోండి. నాకు ఈ పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దవి ఇలా దొరుకుతాయి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే దీనికి చక్కగా మధ్యలో కట్ చేసుకొని గింజలు తీసేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నట్టు గింజలు తీసేసుకుంటే కారం అది తగలకుండా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు ఏమీ అంత కారం ఉండవు. కొన్ని నేను అలా వేసేస్తాను, కొన్ని ఏమో కట్ చేసి కూడా వేస్తాను. ఈ గింజలన్నీ జాగ్రత్తగా తీసేసుకొని నేను అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగో మనకి బజ్జీ పిండి కూడా రెడీగా ఉంది కాబట్టి దాంట్లో ముంచి ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్ వచ్చింది అని అనుకున్నాక నేను నూనెలో వేసేస్తానండి. ముందే వేసేస్తే నూనె పీల్చేస్తుంది, ఆయిల్ కరెక్ట్ టెంపరేచర్లోకి రావాలి. లేదా ఎక్కువ వేడికిపోతే మొత్తం అంతా మాడిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. బజ్జీని ఎప్పుడైనా కూడా అంటనట్టు చక్కగా ముంచి పిండిలో వెంటనే నూనెలోకి వేసేయండి. ఫుల్గా పెట్టాలని చూడొద్దు. పిండిని బాగా మందంగా గట్టిగా కూడా అస్సలు కలపద్దు. అంత స్టఫింగ్ ఉన్నా కూడా మనం మిరపకాయకి మనం పిండి ఎక్కువైనా కూడా తినలేము, బాగోదు. ఇలా అంటనట్టు ఉంటేనే మనకి మిర్చి బజ్జీ టేస్ట్ బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఇవి చక్కగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని జాగ్రత్తగా తీసి మనము పక్కన టిష్యూలోకి పెట్టేసుకుంటాం. అప్పుడు ఎన్ని కావాలనుకుంటే అన్నీ అలా కంటిన్యూ చేసుకుంటాము. తర్వాత బజ్జీలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా. ఇప్పుడు బజ్జీకి లోపల స్టఫ్ చేసుకుంటాను నేను. ఎలా అంటే ఆల్రెడీ గింజలు తీసేసినవి అయితే చిన్న ఘాటు పెడితే సరిపోతుంది. కొన్ని గింజలు తీయకుండా కూడా ఉంటాం కదా, దానికి చక్కగా నైఫ్తో ఇట్లా కట్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, జీలకర్ర, కొత్తిమీర వేసింది ఉంది కదా, అది నేను స్టఫ్ చేసేసుకుంటాను. అంతేనండి, మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైనా సాయంత్రం ఇలా తినాలి అని అనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాము. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.